నమస్కారం, సుఖీభావ్కు స్వాగతం. ఈరోజు సుఖీభావ్లో కిడ్నీలను కబళించే హై బీపీ, షుగర్, అమ్మతనంపై పంటి దెబ్బ, ఆరోగ్య పరీక్షల్ని అర్థం చేసుకుందాం ఇలా, పసిబిడ్డల్లో ప్రమాదకర లక్షణాలివే, ఇంకా హెల్త్ టిప్. హై బీపీ, షుగర్ ఇవాళ మన దగ్గర చాలా సాధారణంగా మారిపోయాయి. ప్రతి ఇంట్లోనూ ఒకరో ఇద్దరో బీపీ, షుగర్తో బాధపడుతున్నారంటే అతిశయోక్తి కాదు. కాలం గడుస్తున్న కొద్దీ హై బీపీ, షుగర్ రెండూ మన ఒంటిని వ్యాధుల కుంపట్లా మార్చేస్తుంటాయి. ఈ తోడు దొంగల ప్రభావం ప్రత్యేకించి మన కిడ్నీలపైన ఎక్కువగా ఉంటుంది. పైకి ఎలాంటి లక్షణాలు కనిపించనివ్వకుండానే మెల్లమెల్లగా కిడ్నీలను కబళించేస్తుంటాయి. అదుపు తప్పిన రక్తపోటు, మధుమేహం మూలంగా కిడ్నీలు ఎలా దెబ్బతినిపోతాయో ఇప్పుడు తెలుసుకుందాం. నివురుగప్పిన నిప్పులా, పునాదులను తొలిచే విపత్తులా మన శరీరంలో కొన్ని జబ్బులు నిశ్శబ్దంగా ప్రవేశిస్తాయి. లంకంత ఇల్లున్నా కాపలాదారు లేకపోతే దొంగలపాలు అవుతుందన్నట్టు కోట్లాది కణాలతో నిర్మితమైన మన అద్భుత శరీరానికి కాపలాదారులుగా నిలిచేవే మన మూత్రపిండాలు. వెన్నుపూసకు ఇరువైపులా కేవలం చిక్కుడు గింజ పరిమాణంలో ఉండే ఈ కిడ్నీలు నిరంతరం రక్తాన్ని వడబోస్తూ వ్యర్థాలను బయటకు పంపే అపర భగీరథులని చెప్పుకోవచ్చు. శరీరంలో నీటి శాతాన్ని, లవణాల సమతుల్యతను కాపాడడంతో పాటు ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి, ఎముకల బలానికి అవసరమైన హార్మోన్లను ఇవి విడుదల చేస్తాయి. కానీ నేడు ప్రపంచవ్యాప్తంగా ప్రతి 10 మందిలో ఒకరు కిడ్నీ జబ్బుతో నలిగిపోతున్నారనేది నగ్న సత్యం. ఆశ్చర్యకరమైన నిజం ఏమిటంటే కిడ్నీలు తమ పనితీరును 80 నుండి 90% కోల్పోయే వరకు కూడా ఎలాంటి తీవ్రమైన హెచ్చరికలను బయటకు పంపవు. అందుకే వైద్యలోకం దీనిని సైలెంట్ కిల్లర్ అని పిలుస్తుంది. ఈ వడపోత కేంద్రాలు మూతపడితే ప్రాణానికే ముప్పు వస్తుంది. మరి అంతటి ప్రాధాన్యత ఉన్న కిడ్నీలకు పెనుముప్పుగా పరిణమించే అంతర్గత శత్రువులు ఎవరో కాదు. ఒకరు రక్తనాళాల్లో ఉప్పెనలా దూసుకొచ్చే అధిక రక్తపోటు, మరొకరు తియ్యటి విషంలా ఆరోగ్యాన్ని కబళించే మధుమేహం. షుగర్, బీపీ వచ్చిన మొట్టమొదటిసారిగా ఏ వయసు వాళ్ళకైనా కూడా శరీరం అంతా కూడా చేసే పరీక్షల్లో తప్పకుండా కిడ్నీకి సంబంధించిన పరీక్షలు కూడా ఉండాలి. అప్పుడు చాలా వరకు చాలా బాగుంటుంది. కేవలం 5%, 10% మంది మాత్రమే కేవలం అప్పుడుతో పాటుగా దాంతోపాటుగా కిడ్నీ షుగరు, బీపీతో పాటుగా కిడ్నీ జబ్బు ఉన్నట్టుగా కూడా తెలుసుకుంటూ ఉంటారు. సో కాబట్టి ప్రతి ఒక్కరికి పరీక్షలు చేయించుకోవాలి. అందులో కొంతమంది మొట్టమొదటిసారిగా వాళ్ళ జీవితంలో కిడ్నీ ప్రాబ్లం ఉందని తెలుసుకొని ఆశ్చర్యపోయి భయపడిపోయే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు జాగ్రత్తగా కిడ్నీ స్పెషలిస్ట్తో పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. అలా కాకుండా షుగర్ మొట్టమొదటిసారిగా వచ్చినప్పుడు వాళ్ళకి ఇన్ఫెక్షన్ రూపంన వాళ్ళ శరీరంలో షుగర్ బయటపడుతూ ఉంటుంది. ఆ సమయంలో అది కిడ్నీలో వచ్చే ఇన్ఫెక్షన్ కానీ, పెద్దగా చర్మంతో వచ్చే ఇన్ఫెక్షన్ కానీ అయినప్పుడు కిడ్నీ బాగుండే అవకాశం కూడా కొంచెం తక్కువగా ఉంటుంది. కాబట్టి తాత్కాలికంగా ఉన్నప్పటికీ కూడా అప్పుడు యాంటీబయాటిక్ తీసుకోవడము, షుగర్ మొట్టమొదటిసారిగా బాగా పెరిగింది, 500, 600 ఉంది కాబట్టి అప్పుడు బాగా చేసుకుంటే వాళ్ళు చాలా బాగవుతారు, కిడ్నీ కూడా బాగవుతుంది. కానీ ఒకసారి దెబ్బతిన్న కిడ్నీ ఎప్పటికీ దాన్ని గుర్తుపెట్టుకొని మళ్ళీ దాన్ని దెబ్బతినే అవకాశం ఉంటుంది. కాలక్రమేణా దాంట్లో ఉన్నటువంటి పని శాతం కూడా తగ్గే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి అటువంటి వాళ్ళు ఎప్పటికీ కూడా పరీక్షలు చేసుకుంటూ ఉండాలి. నిజానికి బ్లడ్ ప్రెషర్ అనేది వాళ్ళ కిడ్నీ లోపల ఆరోగ్య పరిస్థితి బాగా లేనప్పుడు పెరిగేటువంటి ఒక పరిస్థితి. సో కాబట్టి 40 సంవత్సరాల లోపల ఎవరికైనా కూడా బీపీ మొట్టమొదటిసారిగా మొదలైనా, లేదా వాళ్ళు కనిపెట్టబడినా, లేదా చాలా బాగా పెరిగింది అని వాళ్ళు తెలుసుకున్నా కూడా వాళ్ళు కిడ్నీ ఆరోగ్యంగా లేదని, కిడ్నీ కొంచెం అనారోగ్య పరిస్థితిలో ఉందని, బలంగా దృఢంగా లేదని వాళ్ళు తెలుసుకోవాలి. కిడ్నీ పరీక్షలు చేయించుకోవాలి. అలా చేసుకోగా ముఖ్యంగా 40 సంవత్సరాల లోపున్న వాళ్ళలో బీపీ బాగా ఉంటే మాత్రం తప్పనిసరిగా కిడ్నీ ఆరోగ్యంగా లేదా అనుకోవడమే కాదు, కిడ్నీ సంబంధించిన పరీక్షలు మళ్ళీ చేసుకుంటూ కిడ్నీ డాక్టర్ యొక్క పర్యవేక్షణలో ఉండాలి. రక్తంలో చక్కెర స్థాయిలు మితిమీరినా, రక్త ప్రవాహంలో ఒత్తిడి హద్దులు దాటినా మొదట బలయ్యేది కిడ్నీలోని సున్నితమైన భాగాలే. మన ప్రతి కిడ్నీలో దాదాపు 10 లక్షల సూక్ష్మ వడపోత జల్లెడలు ఉంటాయి. వీటినే వైద్య పరిభాషలో నెఫ్రాన్లు అంటారు. నిరంతరం ప్రవహించే నదిలో ఇసుక పేరుకుపోతే ప్రవాహం ఆగిపోయినట్లు రక్తంలో గ్లూకోజ్ పరిమాణం దీర్ఘకాలం పాటు ఎక్కువగా ఉంటే అది ఈ నెఫ్రాన్ల గోడలను గట్టిపడేలా చేసి వాటిని పూర్తిగా దెబ్బతీస్తుంది. దీన్నే డయాబెటిక్ నెఫ్రోపతి అంటారు. మరోవైపు పైపులో నీటి ఒత్తిడి ఎక్కువైపోతే పైపు పగిలిపోయినట్లు హై బీపీ వల్ల కిడ్నీలకు రక్తాన్ని చేరవేసే సూక్ష్మ రక్తనాళాలు చిట్లిపోతాయి లేదా మొద్దుబారిపోతాయి. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిశోధనల ప్రకారం కిడ్నీలు ఫెయిల్ అవుతున్న కేసుల్లో దాదాపు 70% కేవలం ఈ హై బీపీ, షుగర్ జబ్బుల వల్లే జరుగుతున్నాయని అంతర్జాతీయ కిడ్నీ ఫౌండేషన్ అధ్యయనాలు పేర్కొంటున్నాయి. అందుకే కిడ్నీల విషయంలో పరిస్థితి చెయ్యి దాటిపోకముందే శరీరం ఇచ్చే సూచనలను గమనించాలి. ముఖం, కళ్ల చుట్టూ ఉదయం పూట వాపు రావడం, నడుస్తుంటే కాళ్లు ఉబ్బడం, రాత్రి వేళల్లో పదే మూత్రానికి వెళ్లాల్సి రావడం, మూత్రంలో నురగ రావడం, ఆకలి మందగించి తరచూ వాంతులవ్వడం వంటివి కిడ్నీలు పంపే అత్యవసర సంకేతాలని మనం గుర్తించాలి.
బీపీ కంట్రోల్, షుగర్ కంట్రోల్తో మాత్రమే అక్కడ పరిస్థితి ఆగిపోదు. నిశ్శబ్దంగా కూడా కిడ్నీలు అలాంటి అవయవాలు దెబ్బతినే అవకాశం కనపడుతూ ఉంటుంది. కాబట్టి వీళ్ళందరూ కూడా తప్పనిసరిగా సాధారణ మూత్ర పరీక్ష చేయించుకోవాలి. ఆ సాధారణ మూత్ర పరీక్షలో ఎంత ప్రోటీన్ పోతుందో తెలుసుకోవాలి. ఒకవేళ ప్రోటీన్ 1+ కానీ 2+ కానీ అంతకంటే ఎక్కువ కానీ కనపడితే వాళ్ళు 24 గంటల మూత్రం కానీ స్పాట్ ప్రోటీన్ క్రియాటిన్ రేషియో లాంటి పరీక్షలు కానీ చేసుకొని ప్రోటీన్ ఎంత మొత్తంలో పోతుంది మూత్రంలో అని చెప్పి తెలుసుకోవడం అనేది చాలా ముఖ్యం. ఒకవేళ కనుక అది 500 మిల్లీగ్రాముల కంటే ఎక్కువగా పోతే కిడ్నీ మీద ఆ జబ్బు యొక్క ప్రభావం, ముఖ్యంగా షుగర్ కానీ బీపీ కానీ ఉంటే ఆ జబ్బు యొక్క ప్రభావం కిడ్నీ మీద పడింది అని చెప్పి మనం తెలుసుకోవాలి. అంతేకాకుండా రక్త పరీక్షల్లో మనకు సీరం క్రియాటినిన్ అలాగే బ్లడ్ యూరియా అనే 2 పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. సీరం క్రియాటినిన్ మనం ప్రధానంగా పెద్ద మార్కర్గా భావిస్తాము. యూరియా క్రియాటిన్ 2 కలిపి మనము కిడ్నీ బాగాలేదన్న విషయాన్ని తెలుసుకోవడానికి మనకు దోహదపడుతూ ఉంటాయి. సో కాబట్టి యూరియా క్రియాటినిన్ 2 కూడా బాగా పెరిగినప్పుడు కిడ్నీ బాగాలేదని చెప్పి మనం తెలుసుకోవాలి. ఒకవేళ క్రియాటినిన్ చాలా నార్మల్గా ఉన్నా కూడా మూత్రంలో ప్రోటీన్ పోవడం అనేది కిడ్నీ యొక్క అనారోగ్య పరిస్థితికి సూచికగా ఉంటుంది. కాబట్టి వాళ్ళు సైతం కిడ్నీ డాక్టర్ని సంప్రదించాలి. షుగర్ బీపీ ఉన్న వాళ్ళు తప్పనిసరిగా చేసుకోవాల్సిన పరీక్షల్లో ఇవి ఒకటి. అంతేకాకుండా వీళ్ళలో అనేక మంది అల్ట్రాసౌండ్ స్కాన్ చేసుకుని కిడ్నీ యొక్క ఆకారం ఎలా ఉంది అని తెలుసుకోవాలి. కిడ్నీ వ్యాధి అనగానే చాలా మంది కేవలం మూత్రపిండాల సమస్య మాత్రమే అనుకుంటారు. కానీ ఇది గుండెపై నేరుగా ప్రభావం చూపిస్తుంది. కిడ్నీలు చెడిపోతే రక్తహీనత పెరిగి గుండె పంపింగ్ సామర్థ్యం తగ్గిపోతుంది. ఇది హార్ట్ అటాక్ లేదా పక్షవాతానికి దారితీసే ప్రమాదాన్ని 5 రెట్లు పెంచుతుంది. ఇక అపోహల విషయానికి వస్తే, ఒకసారి కిడ్నీ సమస్య వస్తే జీవితం ముగిసిపోయిందని, డయాలసిస్ బెడ్పైనే కాలం వెళ్లదీయాలని చాలా మంది తీవ్రమైన మానసిక వేదనకు గురవుతుంటారు. కానీ ప్రాథమిక దశలోనే గుర్తిస్తే మందులతోనే దీనిని పూర్తిగా అదుపు చేయవచ్చనేది వైద్య నిపుణులు చెబుతున్న పచ్చి నిజం. ఇందుకోసం వేలాది రూపాయల ఖరీదైన పరీక్షలు అక్కర్లేదు. కేవలం చాలా తక్కువ ఖర్చుతో కూడిన యూరిన్ మైక్రో అల్బుమిన్ అనే మూత్ర పరీక్ష ద్వారా కిడ్నీల నుండి ప్రోటీన్ లీక్ అవుతుందో లేదో ముందే పసిగట్టవచ్చు. అలాగే రక్తంలో సీరం క్రియాటినిన్ పరీక్ష చేసి దాని ద్వారా ఈజీఎఫ్ఆర్ విలువను లెక్కిస్తే కిడ్నీ ఎంత శాతం పనిచేస్తుందో ఇట్టే తెలిసిపోతుంది. ఒక చిన్న అల్ట్రాసౌండ్ స్కానింగ్ ద్వారా కిడ్నీల పరిమాణాన్ని, లోపలి నిర్మాణాన్ని కంటికి కట్టినట్లు చూడవచ్చు. నీళ్లు ఎక్కువగా తాగితే కిడ్నీ జబ్బులు రావనేది మరో పెద్ద అపోహ. కిడ్నీ సమస్య ఇప్పటికే ముదిరిన వారు నీరు ఎక్కువగా తాగితే అవి ఊపిరితిత్తుల్లో చేరి ప్రాణ సంకటంగా మారుతుంది. కాబట్టి వైద్యుల సలహా మేరకే నీటి పరిమాణాన్ని నిర్ణయించుకోవాలి. కిడ్నీ ప్రాబ్లం ఉన్నటువంటి వాళ్ళలో మనం రెడ్ మీట్, అంటే పాశ్చాత్య దేశాల్లో దొరుకుతున్నటువంటి రెడ్ మీట్ మన భారతదేశంలో పెద్దగా ఉండకపోవచ్చు. అనిమల్ ప్రోటీన్, నాన్ వెజిటేరియన్ తీసుకునే వాళ్ళకి కొద్దిగా హాని చేయగలుగుతుంది. కాబట్టి కిడ్నీ జబ్బు ఉందని అనుకున్న వాళ్ళు, లేదా వస్తుందని భయపడుతున్న వాళ్ళు, లేదా వచ్చేసి ఉన్నవాళ్ళు కొద్దిగా అనిమల్ ప్రోటీన్ అనగా నాన్ వెజిటేరియన్ డైట్ కొంచెంగా తక్కువగా తీసుకుంటే సరిపోతుంది. మన భారతదేశంలో మిగతా దేశాల కంటే కూడా కాస్త ఉప్పు వినియోగం ఎక్కువగా ఉంటుంది. బహుశా మన శరీర అవసరాలు పట్టుగా అది ఉండవచ్చు. మన భౌగోళిక వాతావరణ పరిస్థితుల్లో మనం చెమట ద్వారా మనకి స్వేదంలో నీరు అలాగే ఉప్పు కూడా మనం కోల్పోతూ ఉంటాం. కాబట్టి బహుశా పాశ్చాత్య దేశాల వాళ్ళకంటే కూడా మన దేశంలో ఉప్పు శాతం కాసింత ఎక్కువగా ఉండవచ్చు గాక. అయినప్పటికీ కూడా మనం చాలా విరివిగా వాడుతుంటాము. చాలా అలవోకగా, తెలియకుండా, అనాలోచితంగా కూడా తెలియకుండానే చాలా వరకు మనం ఉప్పు బాగా ఎక్కువగా తీసేసుకుంటూ ఉంటాం. కాబట్టి ఉప్పు ఎక్కువగా ఉన్న పదార్థాలను తగ్గించుకోవడము, ఉప్పుని చాలా అవసరమైనంత మేరకు కేవలం మనకు నాలుకకు రుచికి సరిపడంత వరకు తీసుకుంటే సరిపోతుంది. అలాగే శారీరక శ్రమ కలిగి ఉండడం అనేది అన్నిటికంటే చాలా మంచిది. ఎక్కువగా వాకింగ్ చేయండి, లేదా రోజు ఆటలాడండి, లేదా ఇంకో విధంగా కష్టపడే విధంగా స్విమ్మింగ్ కానీ, జాగింగ్ కానీ, సైక్లింగ్ కానీ అలా చేస్తూ ఉండండి. యోగా వ్యాయామం చేయడం ద్వారా కూడా మీ శరీరం చాలా వరకు చాలా నెమ్మదిస్తుంది, చాలా మంచిగా ఉంటుంది. ఆహారాన్ని ఒక పద్ధతిగా, ఒక నియమావళి ప్రకారం తీసుకోవడము, అలాగే శరీరానికి సరిపడా, శరీర ధర్మానికి సరిపడా, మీ శరీరం మీకు సహకరించినంత సరిపడా దానికి శారీరక శ్రమ చేస్తూ వ్యాయామం చేయడం ద్వారా మీరు బరువు తగ్గవచ్చు. కిడ్నీ జబ్బు తీవ్ర రూపం దాల్చి చివరి దశకు చేరినప్పుడు ఆధునిక వైద్యంలో డయాలసిస్ రూపంలో అద్భుతమైన చికిత్స ఉంది. రక్తాన్ని యంత్రం ద్వారా శుద్ధి చేసే హీమోడయాలసిస్, లేదా ఇంట్లోనే ఉండి పొట్ట ద్వారా చేసుకోగలిగే పెరిటోనియల్ డయాలసిస్ రోగులకు పునర్జన్మను ప్రసాదిస్తాయి. డయాలసిస్ వద్దనుకున్నప్పుడు శాశ్వత పరిష్కారంగా కిడ్నీ మార్పిడికి వెళ్లొచ్చు. నూతన వైద్య పరిశోధనల ఫలితంగా వచ్చిన SGLT2 ఇన్హిబిటార్స్ వంటి కొన్ని రకాల అధునాతన మందులు చక్రవ్యాధి ఉన్నవారిలో కిడ్నీలు పాడవకుండా కవచంలా రక్షిస్తున్నాయని రుజువైంది. అయితే కిడ్నీ జబ్బు విషయంలో చికిత్స కంటే నివారణే ఉత్తమమైన మార్గం. ఇందుకు జీవనశైలిని మార్చుకోవాలి. ఆహారంలో ఉప్పును మితంగా వాడుకోవాలి. రోజుకు 5 గ్రాముల కంటే ఎక్కువ తీసుకోకూడదు. స్వీట్లకు దూరంగా ఉండాలి. పెయిన్ కిల్లర్స్ని ఎడాపెడా వాడితే వాటి మూలంగా కిడ్నీలు దెబ్బతింటాయని గుర్తుంచుకోవాలి. ఇక రోజు కనీసం 30 నిమిషాలైనా నడవాలి. ఒత్తిడి లేకుండా చూసుకోవాలి. బీపీ, షుగర్లను తప్పకుండా అదుపులో ఉంచుకోవాలి. అప్పుడే మన కిడ్నీలు భద్రంగా ఉంటాయి. హెల్త్ న్యూస్ మీకోసం. ఈ తరం అమ్మాయిలు పెళ్లి, పిల్లల విషయంలో పక్కా ప్రణాళికతో ఉంటున్నారు. ఒత్తిడి తగ్గించుకోవడం, పోషకాహారం తీసుకోవడం, విటమిన్ల లోపాలని భర్తీ చేసుకోవడం, ఇలా అన్ని విషయాల్లోనూ తగిన జాగ్రత్తలే తీసుకుంటున్నారు. ఇది నిజంగా అభినందించాల్సిన విషయమే.
అయితే చాలా మంది తేలిగ్గా తీసుకునే విషయం ఇంకొకటి ఉంది. అదే నోటి ఆరోగ్యం. దానికి దీనికి సంబంధం ఏంటంటారా? ఉంది. నోటి ఆరోగ్యం స్త్రీల ప్రత్యుత్పత్తి వ్యవస్థ మీద కూడా ప్రభావం చూపుతుందని అమెరికాలోని అలబామా విశ్వవిద్యాలయానికి చెందిన ఒక తాజా అధ్యయనం పేర్కొంటోంది. ఒకవేళ మన చిగుళ్లలో సమస్యలంటే రక్తం కారడం, వాపు, దుర్వాసన లాంటివి ఏవైనా ఉంటే అవి శరీరంలో వాపును ప్రేరేపిస్తాయి. ఫలితంగా హార్మోన్ల మధ్య సమతూకం దెబ్బతింటుంది. దీంతో గర్భం దాల్చడం కష్టమవుతుందని పరిశోధకులు చెబుతున్నారు. అంతేకాదు, నోటి ఆరోగ్యం సరిగా లేకుంటే నెలలు నిండక మునిపే ప్రసవించడం, బిడ్డ తక్కువ బరువుతో పుట్టడం, మధుమేహం రావడం వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు వివరిస్తున్నారు. అందుకే గర్భం దాల్చక ముందు నుంచి గర్భధారణ సమయంలోనూ నోటి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని పరిశోధకులు సూచిస్తున్నారు. నోటిని ఆరోగ్యంగా ఉంచుకునేందుకు రోజులో 2 సార్లు బ్రష్ చేయడంతో పాటు పళ్లలో ఇరుక్కున్న ఆహారం పూర్తిగా బయటకు వెళ్లేందుకు సాయపడే ఫ్రాసింగ్ ని ఒక అలవాటుగా మార్చుకోవాలని వారు చెబుతున్నారు. ఈ జాగ్రత్తలు దంతాల్ని, చిగుళ్లను చక్కటి ఆరోగ్యంతో ఉంచుతాయి. అయితే ఈ దంతధావన అలవాట్లు అమ్మాయిలకే కాదు, భాగస్వామికి కూడా అవసరమేనని పరిశోధకులు తెలిపారు. తరచూ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం ఇవాళ మనలో చాలా మందికి పరిపాటిగా మారింది. ఇది నిజంగా అభినందించాల్సిన విషయమే. అయితే పరీక్షల తరువాత చేతికి వచ్చే రిపోర్ట్లను చూడగానే చాలా మందికి గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. ఆ పేజీల నిండా ఉండే పెద్ద పెద్ద ఇంగ్లీష్ పేర్లు, వాటి పక్కన ఉండే నెంబర్లు, అన్నిటికంటే ముఖ్యంగా ఏదైనా ఒక నెంబర్ పక్కన బోల్డ్ అక్షరాలతోనో రెడ్ కలర్తోనో మార్కు చేసి ఉంటే చాలు, ఇక అంతే సంగతులు. గూగుల్లో వెతకడం మొదలుపెట్టి మనకు మనమే ఏదో పెద్ద జబ్బు వచ్చేసిందని డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంటాం. కానీ నిజానికి ఆ మెడికల్ రిపోర్ట్స్ అనేవి భయపెట్టడానికి కాదు, మన శరీరం మనతో ఏం చెప్పాలనుకుంటుందో మీకు వివరించడానికి మాత్రమే అంటారు డాక్టర్లు. ఆరోగ్య పరీక్షల వివరాలను ఎలా అర్థం చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. నంబర్ 1, ఎవరన్నా టెస్ట్లు చేసుకున్నప్పుడు 2 కోణాల్లో ఆలోచించాలండి. నంబర్ 1, మనం ఏ ప్రాబ్లం లేకుండా ఈ ఎగ్జిక్యూటివ్ హెల్త్ చెకప్స్, మాస్టర్ హెల్త్ చెకప్స్ అనేవి ప్రివెంటివ్ హెల్త్ చెకప్స్. ప్రివెంటివ్ హెల్త్ చెకప్స్ మనం చేసుకున్నప్పుడు అంటే మనకి ఏం సమస్య లేదు, సమస్య ఏమన్నా ముందు వస్తుందా అని తెలుసుకునే ఉద్దేశంలో చేసుకునే హెల్త్ చెకప్స్కి మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. వాల్యూస్ ఎలాగన్నా ఉండనివ్వండి, మీకు సిమ్టమ్ లేదు కాబట్టి మీరు ఆ రిపోర్ట్స్ తీసుకొని వెళ్ళి మీ ఫిజిషియన్కి చూపించినట్లయితే ఫిజిషియన్ ప్రాబ్లం ఉందా లేదా అని చెప్తారు. అన్నిటికన్నా ఇంపార్టెంట్, పేషెంట్స్ ఎన్ని టెస్టులు చేసుకున్నా ఆ టెస్ట్ని ఇంటర్ప్రిటేషన్ అనేది పేషెంట్స్కి రాదు కాబట్టి మీరు సొంతగా ఆ రిపోర్ట్స్ చెక్ చేసుకొని గూగుల్లో పెట్టి, చాట్ జీపీటీలో పెట్టి కంగారు పడడం తప్ప మీకు ఒరిగేది ఏమీ ఉండదు. అప్స్ అండ్ డౌన్స్ చాలా రిపోర్ట్లో ఉంటాయండి. అందరూ మనం గమనించాల్సింది డీవియేషన్ ఆఫ్ ఏ ఫిజియలాజికల్ వేరియేషన్. అంటే ఒక రిపోర్ట్ రెఫరెన్స్ వాల్యూ కన్నా ఎక్కువ తక్కువ అయ్యే కండిషన్స్ నార్మల్గా చాలా కండిషన్స్లో ఎక్కువ తక్కువ అవుతాయి. ఆ ఎక్కువ తక్కువని మనం వ్యాధిలాగా మనం అనుమానించి 1 రోజు 2 రోజుల తర్వాత డాక్టర్ని వెళ్ళి చూసే లోపలే మనం టెన్షన్ పడిపోయి కంగారుకి గురయ్యి డిప్రెషన్కి గురయ్యి 10 మందిని అడిగి, సో ఇది తరచుగా మా ప్రాక్టీస్లో జరిగే కామనెస్ట్ ఇష్యూ. సో అందుకనే నేను నా పేషెంట్స్ అందరికీ ఏం చెప్తానంటే మీరు హెల్త్ చెకప్స్ చేయించుకోండి, బట్ హెల్త్ చెకప్స్ రిపోర్ట్స్ మీరు సొంతంగా ఇంటర్ప్రిట్ చేసి కంగారుకి భయాందోళనలకి గురవ్వకండి అని మాత్రం క్లియర్గా చెప్తాను. 9 మాసాలు అమ్మ గర్భంలో సురక్షితంగా పెరిగిన శిశువుకి మన లోకంలోకి వచ్చి రాగానే సవాళ్లు ఎదురవుతుంటాయి. పసిబిడ్డల ఆరోగ్యం ఎప్పుడు ఎలా మారుతుందో ఊహించడం కష్టం. పసిపాపలు తమ బాధను నోరు తెరిచి చెప్పలేరు. అయితే పసి శరీరాల్లో కనిపించే కొన్ని లక్షణాలను బట్టి ప్రమాదకర సంకేతాల్ని ముందుగానే గుర్తించవచ్చు. పసిబిడ్డల్లో కనిపించే ప్రమాదకర సంకేతాలు ఎలా ఉంటాయో, వాటి విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. పుట్టిన బిడ్డలో ఏ లక్షణాలు కనిపిస్తుంటే వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్ళాలి? న్యూబార్న్ బేబీస్లో నార్మల్గా ఏదైతే నార్మల్ అండ్ అబ్నార్మల్ అన్నది గుర్తుపడడం చాలా ఇంపార్టెంట్ పేరెంట్స్కి.
ఇదైతే నార్మల్, అబ్నార్మల్ అంటే ఏంటి అంటే రెడ్ ఫ్లాగ్ సైన్స్ అంటారు. అంటే ఏంటి ఆ డేంజర్ సైన్స్ అంటే ఒక ఊపిరి తీసుకోవడంలో మామూలుగా 40-60 పర్ మినిట్ తీసుకోవాలి ఊపిరి. దానికన్నా ఎక్కువ ఊపిరి తీసుకోవడం బేబీ, దాని తర్వాత డొక్కలు ఎగరడం, శ్వాసలో ఇబ్బంది అవ్వడము, నీలం రంగులో మారడం, దాని తర్వాత డల్గా ఉండడము బేబీ, అంటే ఏమైనా ఫిట్స్ రావడము, లేదా పాలు తీసుకోకపోవడము, డల్గా కనపడము, ఎక్కువ ఏడవకపోవడం, లేదంటే ఎక్కువ ఎక్సెసివ్ ఎక్కువ ఏడవడం ఉండడము, దాని తర్వాత ఏమైనా కడుపు వాపు ఉండడము, లేదంటే మోషన్ పోకపోవడము, దాని తర్వాత వాంతులు అవ్వడము, ఇట్లాంటివన్నీ డేంజర్ సైన్స్ ఉంటాయి. సో ప్రతి సిస్టమ్ ప్రకారంగా చూసేసి ఈ డేంజర్ సైన్స్ అన్నది ఏమైనా ఉంది అంటే అప్పటికప్పుడు డాక్టర్ని సంప్రదించాలి. నవజాత శిశువు పాలు సరిగా తాగకపోవటం, పదే పదే నిద్రపోవటం లేదా చాలా నీరసంగా ఉండటం ఇవేమైనా తీవ్రమైన సమస్యలకు సంకేతాలా? సో మనము మొదట్లో ఏంటి అంటే పాలు తాగడం లేదు అట్లా ఏమైనా ఉంది అంటే మామూలు ఒక్కొక్కసారి ఫీడ్ ఇష్యూస్, ఫీడింగ్ బాగానే ఉందా అన్నది మనం చూడాలి. సో ఒకసారి షుగర్స్ డౌన్ అవ్వడం వల్ల కూడా పాలు తాగకపోవడం ఉంటుంది. కానీ దానికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే మనము ఏమైనా లాంగ్ టర్మ్ ప్రాబ్లమ్స్ అంటే మేజర్ సీరియస్ అండర్లయింగ్ ప్రాబ్లం ఏమైనా ఉందా అని చూస్తారు. యూజువల్గా ఏంటంటే ఇది సెప్సిస్ అంటే రక్తంలో ఇన్ఫెక్షన్ రావడము, అది లంగ్స్లోకి ఊపిరితిత్తుల్లోకి ఎంటర్ అయ్యేసి నిమోనియా ఇట్లాంటిది ఉండడము, లేదంటే మెదడుకి ఎంటర్ అయ్యేసి మెనింజైటిస్ లాంటిది రావడం. అలాంటి టైంలో ఏదైతే ఈ ఫిట్స్, కన్వల్షన్స్ అన్నది చూస్తూ ఉంటాం, లేదంటే కడుపులో ఇన్ఫెక్షన్ రావడం. సో యూజువల్గా ఏంటి అంటే సెప్సిస్ అన్నది ఏమైనా ఉంది అంటే యూజువల్గా పాలు ప్రాపర్గా తీసుకోకపోవడం అన్నది యూజువల్గా ఉంటుంది. పసిపిల్లలకు జ్వరం రావటం, శరీర ఉష్ణోగ్రత తగ్గటం ప్రమాదమా? అలాంటి సమయంలో తల్లిదండ్రులు ఇంట్లో ఏం చేయాలి? యూజువల్గా నార్మల్ టెంపరేచర్ అన్నది మెయింటైన్ కావాలి బేబీస్ అన్నది. సో నార్మల్ టెంపరేచర్ కాకుండా ఒకవేళ తక్కువ అవుతుంది అంటే అదైతే హైపోథర్మియా అంటారు, లేదా ఎక్కువ అవుతుంది అంటే హైపర్థర్మియా అంటారు. ఈ హైపోథర్మియా బారిన పడడం అంటే ఏదంటే చలికాలంలో, వర్షాకాలంలో మంచిగా బేబీని ర్యాప్ చేయకపోవడం వల్ల, లేదంటే బయట ఎన్విరాన్మెంట్ని బట్టి చాలా వెదర్ చల్లగా ఉంటే టెంపరేచర్ పడిపోవడం అన్నది ఉంటుంది. సో ఇమీడియట్గా ర్యాప్ చేయడము, వామ్గా ఉంచడం ఇంపార్టెంట్. అదే ఈ హైపర్ థర్మియా కూడా ఒక్కొక్కసారి నార్మల్ కండిషన్స్ ఉంటాయి. అంటే డీహైడ్రేషన్ ఫీవర్ అంటారు. అంటే పాలు తక్కువ ఇవ్వడం వల్ల, పాలు తక్కువ తీసుకోవడం వల్ల అవ్వచ్చు. ఒకసారి ఎండాకాలంలో కూడా బయట టెంపరేచర్ వేడిగా ఉంటే హైపర్ థర్మియాకు ఆస్కారం ఉంది. ఇవి కాక సేమ్ థింగ్ మళ్ళీ ఏమైనా అండర్లైన్ కండిషన్స్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఈ జ్వరం వల్ల హైపోథర్మియా అవుతుందా, లేదంటే సెప్సిస్ వల్ల ఏమైనా అవుతుందా? ఈ సెప్సిస్ వల్ల హైపోథర్మియా, హైపోథర్మియా రెండు అవ్వచ్చు. సో అదొకటి మనము డెఫినెట్గా రూల్ అవుట్ చేసుకోవాలి. శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది, వేగంగా ఊపిరి పీల్చటం, పెదవులు నీలం రంగులోకి మారటం వంటి లక్షణాలు ఎందుకు వస్తాయి? ఇవేమైనా ప్రమాదకరమా? యూజువల్గా మనకు ఒక బేబీ శ్వాస తీసుకోవడం ఇబ్బంది అవుతుంది, వేగంగా తీసుకోవడం టకిప్నియా అంటారు, లేదా నీలం రంగులో సైనోసిస్ అంటుంటాం. ఇది ఏంటి అంటే యూజువల్గా రెండు సిస్టమ్స్, ఒకటి అది ఏమైనా ఊపిరితిత్తులకు సంబంధించిందా లేకపోతే గుండెకి సంబంధించిందా, ఈ రెండు మనం చెక్ చేసుకోవాలి. ఒకవేళ అది ఊపిరితిత్తులతో సంబంధించింది అంటే ఏదైతే బ్రాంక్యోలైటిస్, నిమోనియా లేదా ఆస్తమా ఇట్లాంటి కండిషన్స్తో ఈ ఊపిరి తీసుకోవడం ఎక్కువ, శ్వాస తీసుకోవడం ఎక్కువ ఉండడం, డొక్కలు ఎగరేయడం అన్నది ఉంటుంది. సో యూజువల్గా మనం చెస్ట్ ఎక్స్రే అన్నది చేయడము, దాని తర్వాత సిఆర్పీస్ చెక్ చేయడము, అది వైరలా బ్యాక్టీరియాలా అన్నది చూసుకోవాలి. ఒక్కొక్కసారి అండర్లయింగ్ మనము రెస్పిరేటరీ అంటే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది అని అనుకుంటాం, కానీ అది యూజువల్గా ఒకసారి గుండెకు సంబంధించింది ఉంటుంది. అది పుట్టుకతో గుండెకు సంబంధించిన కంజనైటల్ హార్ట్ డిఫెక్ట్స్ ఉండొచ్చు, లేదంటే ఒకసారి స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. సో దీనికి ఏంటంటే 2D ఎకో అన్న సింపుల్ టెస్ట్ ఒకటి చేస్తే అది నార్మల్ ఉంది అంటే దాని వరకు మనం రూల్ అవుట్ చేయాలి. నవజాత శిశువులో కామెర్లు ఎప్పుడు ప్రమాదకరం? న్యూబార్న్ బేబీస్లో కామర్లు అనేది చాలా కామన్ అండ్ ఆల్మోస్ట్ 60% బేబీస్ ఈ బారిన పడుతూ ఉంటారు. దీనికి డిఫరెంట్ కాజెస్ ఉంటాయి. అంటే ఒకసారి బ్లడ్ గ్రూప్లో ఇన్కంపాటబిలిటీ ఉండడం, ఏబిఓ ఇన్కంపాటబిలిటీ అంటారు, లేకపోతే నెగటివ్ పాజిటివ్ బ్లడ్ గ్రూప్స్లో డిఫరెన్స్ ఉండడం అంటే ఆర్హెచ్ ఇన్కంపాటబిలిటీ అంటారు. ఒక్కొక్కసారి తల్లికి థైరాయిడ్ ఉన్న బేబీకి కామర్లు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇది కాక ఒక్కొక్కసారి ఇడియోపాథిక్ అంటారు, అంటే రీజన్ లేకుండా ఒక్కొక్కసారి కొందరు బేబీస్ ఈ కామర్లు వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ రేర్గా ఏమైనా సీరియస్ అంటే ఇన్బార్న్ ఎర్రర్స్ ఆఫ్ మెటబాలిజం అంటారు, అంటే జన్యుపరమైన ప్రాబ్లమ్స్ కూడా కామర్లు వస్తుంటాయి. కానీ ప్రజెంట్ అవేర్నెస్ వల్ల అండ్ పేరెంట్స్కి కూడా దే ఆర్ ఈ అడ్వకేట్ చేస్తాం కాబట్టి యూజువల్గా అప్పుడు సిజేరియన్ అయితే మామూలుగా తల్లి ఇంకా హాస్పిటల్లో ఉండడంతో 3వ రోజున మనం కామర్ల టెస్ట్ చేస్తూ ఉంటాం.
ఒకవేళ నార్మల్ డెలివరీ అయితే డిశ్చార్జ్ అయితే మళ్ళీ 3వ రోజున ఒకసారి వచ్చి మనకు ఒకవేళ డౌట్ అనిపిస్తుంది చేతులు కాళ్ళు ఇట్లాంటివి ఏమైనా ఎల్లోగా కనపడుతుంది అంటే ఒకసారి టెస్ట్ చేసుకుంటే దానికి రూల్ అవుట్ చేసేసుకోవచ్చు. 12 లోపల ఉంటే ఏం ప్రాబ్లం లేదు లెవెల్స్. అదే 12 పైన ఉంటే నాన్ ఇన్వేసివ్ అంటే సింపుల్ లైట్ కింద పర్టికులర్ వేవ్ లెంత్ బ్లూ వైట్ లైట్స్ ఇట్లాంటివి పెట్టి 24 గంటల్లో తగ్గిస్తుంది. పుట్టిన తర్వాత బిడ్డకు ఫిట్స్ రావటం, చేతులు లేదా కాళ్ళు అసాధారణంగా వణకటం, నిరంతరం ఏడవటం వంటి లక్షణాలు ఏ సమస్యలను సూచిస్తాయి? ఇప్పుడు మనము న్యూబార్న్ బేబీస్లో ఫిట్స్కి కారణాలు ఎన్నో ఉంటాయి. ఒక్కొక్కసారి ఏంటి అంటే నార్మల్ డెలివరీ అయినాక ఒక్కొక్కసారి బేబీ ఏడవకపోవడము అంటే ఆక్సిజన్ అందకపోవడం, ఆ కొన్ని సెకండ్లు హైపాక్సియా ఏదైతే ఈ బ్రెయిన్కి ఆక్సిజన్ అందకపోవడం వల్ల ఒకసారి సిజేరియన్ బేబీస్లో కూడా ఇట్లాంటిది ఉంటుంది. హైపాక్సిక్ ఇస్కీమిక్ ఎన్కెఫలోపతి అంటాం. అట్లాంటి హిస్టరీ ఏమైనా ఉందా, లేదంటే ఒక్కొక్కసారి పాలు తక్కువ ఇవ్వడంతో షుగర్స్ లెవెల్స్ డౌన్ అవ్వడంతో కూడా ఫిట్స్ ఉంటాయి. హైపోగ్లైసీమియా అంటాం. లేకపోతే కాల్షియం లెవెల్స్ తక్కువ ఉండడంతో హైపోకాల్సీమియా అంటూ ఉంటాం. ఒక్కోసారి రేర్గా ఏంటి అంటే మన ఇన్ఫెక్షన్ రావడంతో అంటే మనము పాల బాటిల్స్ సరిగ్గా క్లీన్ చేయకపోవడం, లేకపోతే టూ మెనీ చాలామంది అటెండర్స్ హ్యాండిల్ చేయడం, లేకపోతే డైపర్ చేంజ్లో తేడాలు ఉండడం, ఒక్కొక్కసారి హాస్పిటల్ లేదా మనం ఎక్కువ ట్రావెల్ చేయడంతో కూడా ఇట్లాంటివి ఉండేసి ఇన్ఫెక్షన్ వచ్చేసి మెనింజైటిస్ అంటే అది బ్రెయిన్కి ఎక్కి వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో మనము కారణంని బట్టి అంటే కాల్షియమా, షుగర్సా, లేదంటే ఆక్సిజన్ అందకపోవడమా, ఒకవేళ కన్ఫర్మ్డ్ ఫిట్స్ అంటే ఒకసారి ఈజీ ఎలక్ట్రో ఎన్సెఫలోగ్రామ్ అంటాము. అంటే బ్రెయిన్కి మెదడుకు సంబంధించిన పట్టి ఏదైతే ఈజీ అన్నది చెక్ చేసేసి దాంట్లో ఏమైనా అబ్నార్మల్ ఉంది అంటే దాన్ని మనం ట్రీటింగ్ ద కాజ్ని ట్రీట్ చేయడం, ఒకవేళ అప్పుడు కూడా ఫిట్స్ కంటిన్యూ అవుతుంది అంటే యాంటీ ఎపిలెప్టిక్స్ అన్నది స్టార్ట్ చేస్తూ ఉంటాం. తల్లిదండ్రులు తమ బిడ్డలో తప్పనిసరిగా గమనించాల్సిన హెచ్చరిక సంకేతాలేంటి? అవి కనిపిస్తే ఎంతలోపు వైద్యుణ్ణి సంప్రదించాలి? మామూలుగా బేబీస్ డేంజర్ సైన్స్ అంటే ఇప్పుడు సింపుల్ జ్వరము, సర్ది, దగ్గు ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయంటే 24 గంటల నుంచి 48 గంటలు వెయిట్ చేయొచ్చు. సింపుల్ ప్రాబ్లమ్స్ అంటే ఒక జ్వరం ఉంది అంటే ఒక పారాస్టమాల్ స్టార్ట్ చేయడము, సర్ది, దగ్గు ఇట్లాంటివి ఏమైనా ఉందంటే మనం స్టీమ్ ఇన్హలేషన్ ఇవ్వడము, డొక్కలెగరడం ఇట్లాంటివి ఏం లేవు అంటే ఒక 24 గంటలు వెయిట్ చేయొచ్చు. కానీ డేంజర్ సైన్స్ అంటాం అంటే ఇమీడియట్ హాస్పిటల్ అడ్మిషన్ అన్నది రెడ్ ఫ్లాగ్ సైన్స్ మనం డెఫినెట్గా చూసుకోవాలి. ఒక బేబీ 60 కన్నా ఎక్కువ శ్వాస తీసుకుంటుంది పర్ మినిట్, అది నీలం రంగులో మారడము, లేదంటే ఫిట్స్ రావడము, కడుపు వాపు ఉండడము, మోషన్ పోకుండా వాంతులు అయ్యేసి కడుపు దగ్గర ఎర్రగా ఉండడము, కలర్ చేంజ్ అవ్వడం, నీలం రంగు లేదా ఎర్ర రంగులు అయితే పాలిపోవడం అట్లాంటివి ఏమైనా ఉంది అంటే అప్పటికప్పుడు మనము ఐసీయూ లేదంటే ఈఆర్ని సంప్రదించాలి. పసిబిడ్డను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. అందుకే నవజాత శిశువుల్లో కనిపించే జ్వరం, పాలు సరిగ్గా తాగకపోవడం, శ్వాస వేగంగా తీసుకోవడం, చర్మం రంగు మారడం వంటి లక్షణాల్ని అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. వెంటనే తగిన వైద్య సాయం అందేలా చూడాలి. ఇక ఈరోజు కార్యక్రమాన్ని ముగించే ముందు ఒక చిన్న చిట్కా మీకోసం. తీవ్రమైన తలనొప్పితో బాధపడుతున్నప్పుడు కొద్దిగా హారతి కర్పూరానికి కొంచెం మంచి గంధాన్ని కలిపి ఆ మిశ్రమాన్ని నుదిటిపైన రాయండి. తలనొప్పి నుంచి తక్షణమే ఉపశమనం లభిస్తుంది.